హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దాదాపుగా 6 మావోయిస్టులు ఎన్కౌంటర్లో బలైన పరిస్థితి. అండ్ ఇటు అరణ్యంలో ఉండాల్సిన మావోయిస్టులు జనావాసాల్లోకి వచ్చి ఇక్కడ విజయవాడలో కావచ్చు, కాకినాడలో కావచ్చు దాదాపు 40 మంది మావోయిస్టులు అరెస్ట్ అయిన పరిస్థితి. మరి శాంతి భద్రతలు నిజంగా కండిషన్లో ఉన్నాయా లేదా మాట్లాడదాం. మనతో పాటు జూమ్ కాల్ యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. నిజంగా శాంతి భద్రతలు కంట్రోల్లోనే ఉన్నాయా అనేది సామాన్యుల్లో మెదులుతున్న ప్రశ్న మేడం. అంటే వీళ్ళ టార్గెట్ కంప్లీట్ గా పొలిటీషియన్స్ కాబట్టి ఎవరన్నా ప్లాన్ చేశారా అనే డౌట్స్ కూడా కొంతమందికి వస్తున్న పరిస్థితి. సార్ ఒకటి, ఇది అభ్యంతరకరమా, ఇది ప్రశంసనీయమా అనేది నాకు తెలియదు. కానీ ఒక్కటి సార్, ఈ హిడ్మా అనే వ్యక్తికి ఉండే ప్రోటోకాల్ నరేంద్ర మోడీ గారికి ఉందంత ప్రోటోకాల్ ఉంటది. ఎందుకంటే వీళ్ళు మావోయిస్టులు, వాళ్ళేమి అల్లాటప్ప వాళ్ళు కాదు, బతకలేక బడిబంతుల్లాగా వాళ్ళేమి బయటకు వచ్చిన వాళ్ళు కాదండి. అందరూ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పొందిన వారు. తర్వాత వీళ్ళు సొసైటీలో చాలా అరాచకాలను చూసి, పెట్టుబడిదారుల పెత్తందారితనాన్ని చూసి, వాళ్ళు అడవుల్లో అన్నల్లా మారి అడుగడుగునా వస్తున్న సమస్యలను ఎదుర్కోవడానికి ఒక పోరాట ధోరణి, ఒక ఉద్యమ ధోరణిని ఎంచుకున్నారు. సో అది సభ్య సమాజంలో చాలా తప్పు. పెన్నుతో చేయలేని పని నేను గన్నుతో చేస్తానంటే అది కరెక్ట్ కాదు. సరే, ఓకే, మావోయిస్టులు అది కరెక్ట్ కాదు. మరి మనమేం చేసినాం? ఈ మధ్య కాలంలో వాళ్ళు లొంగిపోవడానికి ఎన్నో మార్లు చర్చలకి కబురు చేసినారట. ఎందుకంటే నేను తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు చేస్తున్నప్పుడు అడుగడుగున ఎదురయ్యే ప్రతి అభాంతరాలని, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్ని, ఆ పరిస్థితుల నుంచి నేను బయటికి ఎలా వచ్చినానో అంటే చాలా మంది చెప్తారు. అక్కడ గద్దరన్నతో పాటు ఉండేవాళ్ళు, నీ వెనకాల అన్నలున్నారులేమ్మా, నీ జోలికి ఎవరు రారు అనేవాళ్ళు. నిజంగా అంటే ఒక తెలంగాణ మొత్తానికి కేసు చేయడానికి వీల్లేదని, తర్వాత అక్కడ సజ్జనర్ గారి అభిమానులు, కేసీఆర్ కేటీఆర్ గారి అభిమానులు, వాళ్ళందరూ ఎంతమంది ఒకవేళ ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా ఒంటి మీద ఒక గీత పడకుండా పోయి కేసు చేసుకుని వచ్చేదాన్ని. అంటే ఒక కనపడని నీడేదో వెంటాడుతుంది మనల్ని, అదే మనకి రక్షణ కల్పిస్తుంది అంటూ నాకు తెలియదండి. గద్దరన్న అనేవాడు. 2-3 చాట్ల సమస్య వచ్చినప్పుడు కూడా గద్దరన్న నిలబడినాడు. అప్పుడు చెప్పేవాడు అన్న నక్సలిజం గురించి. తర్వాత ఆయన్ని నేను అరౌండ్ ఒక 6 టైమ్స్ ఏమో కలిసినాను సార్. 6 సార్లే కలిసింది. అది కూడా 2-3 సార్లు పార్క్ పరిసర ప్రాంతాల్లో, ఎక్కడో హైదరాబాద్ లో ఏరియాలో, అక్కడక్కడ ఏరియాలో కలిసినాను. 2-3 సార్లు అయితే కారులోనే కూర్చొని ఒక గంటన్నర ఆయనతో మాట్లాడినాను. సో ఆ అనుభవాలు నాకు తెలుసు. ఆయన భువనగిరిలో బ్యాంక్ లో ఏదో ఉద్యోగం చేస్తున్నప్పుడు, లేకపోతే దాని తర్వాత ఆయన నాకు చాలా విషయాలు చెప్పారు. కానీ నేను అనుకుంటాను, పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళ చిరంజీవి గారికి తమ్ముడు కాకపోయి ఉంటే, వాళ్ళ ఒక కానిస్టేబుల్ కొడుకైనప్పటికీ చిరంజీవి గారికి తమ్ముడు కాకపోయి ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లో కనపడతాడో లేదో తెలియదు కానీ అడవుల్లో అన్నలాగా మాత్రం కనపడతాడు అని నాతో గద్దరన్నే స్వయంగా చెప్పారండి. అప్పట్లో నేను ఇంకా రాజకీయంలోకి రాలేదు. 2021 ఆ టైం అనుకుంటాను, 21-22 మధ్యలో. సో అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ భావజాలం అందరికీ ఉండదండి. కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో పెన్నుతో చేయలేనప్పుడు గన్నుతో చేసేద్దామన్న ఆవేశం ఉంటది. ఆ ఆవేశంలో ప్రజలకి న్యాయం చేద్దామన్న ఉద్దేశం తప్ప వాళ్ళకి పర్సనల్ ఎజెండాలు ఏమి ఉండదండి. ఇప్పుడు మావోయిస్టులో ఉంటారు, వాళ్ళు మంచి ఖరీదైన బట్టలు వేసుకోలేరు, ఖరీదైన తిండి తినలేరు, కోట్లు కోట్లు సంపాదించుకోలేరు, కనీసం ఒక ఏసీ రూమ్ లో పడుకోలేరు, ఎక్కడో అడవుల్లో గడ్డి కిందేసుకొని ఆ తలగడ కూడా ఉండదండి. వాళ్ళు 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 కండవాళ్ళు అవన్నీ ఫోల్డ్ చేసుకొని పడుకుంటారు. ఎప్పుడు అడవి మృగాలకి బలైపోకుండా వాళ్ళు ఉన్నారు అంటే, ఏ రోజు వాళ్ళు అడవి మృగాలను ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. మీరు ఎప్పుడన్నా చూడండి, మనం అడవుల్లోకి వెళ్ళాలంటే ఆ నక్కలు పీకేస్తాయి, ఆ పులులు ఎమ్మడి పడతాయి అనుకుంటాం. వాళ్ళు ఉండేదే అడవుల్లో కదా. అడవుల్లో కదా. ఏ నక్క చంపేసి ఒక మావోయిస్టు, ఏ పులి చంపేసి ఒక మావోయిస్టు ఎప్పుడు ఉండరండి. అంటే మీరు అనుకోవచ్చు, వాళ్ళ దగ్గర గన్నులు ఉంటాయి కదా, అవి భయపడిపోతాయి కదా అనేసి. గన్నులు ఎప్పుడు చంకలో పెట్టుకొని ఉండరు కదండి. వాళ్ళు అటు ఇటు వెళ్తుంటారు. లేకపోతే వంట వండుకునే వంట కూడా అంత బల్క్ గా వండుకుంటారు. ఇవన్నీ కూడా నాకు కొంత అవగాహన ఉందండి. నాకు వాళ్ళ మీద అంత చెడు అభిప్రాయం లేదు, అంత మంచి అభిప్రాయం లేదు. కాకపోతే ఇది కరెక్ట్ కాదేమో అన్న, మీరు జనాల్లోకి రావాలి కదా, అక్కడుండి చేసేది ఏంటంటే ఇక్కడేం చేస్తావు, ఇక్కడ ఏం చేయగలవు, ఏమీ చేయనివ్వరు. నువ్వు ఒకళ్ళ వచ్చి తెర మీద నుంచున్నా నిన్ను ఒక ఆట బొమ్మలాగా పెట్టి ఇలా మాట్లాడు, అలా చెయ్యి, ఇలాగే ఉండు, ఇదే నీ అభివృద్ధికి,
ఆ పోతే పోయి జనం అని నిన్ను కూడా ఒకవేళ రాజకీయంలోకి వెళ్తాను నిన్ను కూడా తొక్కి అవతలేస్తారు. నీ నీ స్వయంగా వచ్చేటటువంటి స్వరం వినపడదు. నీలో నువ్వు ఇంకొక అంటే అద్దంలో నువ్వు కనపడవు. వాళ్ళ బొమ్మలే కనపడతాయి. అది ఎవరైనా గాని. రాజకీయంకి వస్తే చెక్కకి కూడా చదపడుతుంది, ఇనుముకు కూడా చదపడుతుంది అన్నట్టు ఉంటదండి. సో అటువంటి పరిస్థితుల్లో ఆ భావజాలాన్ని నేను ఇప్పుడు కాదండి, ఎప్పుడో 83, 85 ఆ పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళట. నేను 2000 నుంచి దీన్ని ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని. 95, 2000 నాకు 10th క్లాస్ దగ్గర నుంచి ఈ భావజాలం బాగా నచ్చేది. నక్సల్స్ ఎలా మాట్లాడతారు, ఎలా చేస్తారు, వాళ్ళ భావజాలం ఏంటి అని. ఇప్పుడు కూడా ఈ మావోయిస్టులు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు పల్లెటూర్లు అంటే ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక 17 ఇళ్లు కరిగినటువంటి ఒక ఊరు ఎక్కడో మన్యం జిల్లా, అల్లూరు సీతారామ జిల్లా పరిసర ప్రాంతాల్లో. ఆ ఊరికి లైట్ కూడా లేదు. అసలు వాళ్ళకి పగలే ఏదైనా వండుకొని తినేసి పడుకుంటారు. రాత్రులు కనీసం చీకట్లో వాళ్ళు కనీసం కదలాలి మెదలాలంటే కూడా వాళ్ళకి లైట్ ఉండదు. లాంతర్లు లేకపోతే ఒక నిప్పు చక్కగా ఎదిగించుకొని ఇలా ఇలా వెళ్తూ ఉంటారు. మనము అడవుల్లో ఉన్నామా, సభ్య సమాజంలో ఉన్నామా, సొసైటీ ఓ పక్కన అంత వెలిగిపోతుంటే ఈ అడవుల్లో ఉన్న ఈ 17 ఊర్లని పట్టించుకునే నాదుడెవడు? ఏ రాజకీయ నాయకుడు అవసరం? 17 ఊళ్ళు ఎన్ని ఓట్లు? మనుషుల్ని ఓట్లుగానే లెక్కించే రాజకీయ నాయకుల మధ్యలో మనిషికి ప్రాణాన్ని లెక్కించగల మావోయిస్టులు కొంతమంది ఉంటారండి. అందరూ చెడ్డవాళ్ళని చెప్పలేం. కొంత కూడా మంచి లెక్క ఉంటది. వాళ్ళు అక్కడ ఉంటున్నారనే ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా మంది రాజకీయ నాయకులు పనిచేస్తుంటారు. అది ఎప్పుడు 80, 85 క్రితం. సో ఇప్పుడు సభ్య సమాజానికి వీళ్ళ వల్ల నష్టాలు ఉన్నాయి. వీళ్ళని చంపేయాలి. ఈ మధ్యకాలంలో ఎక్కడ బాంబు పేలుళ్ళు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టడాలు, అడవుల్లో అన్నలు బయటకు వచ్చి విధ్వంసాలు చేయడాలు అవేం లేవే. ఎక్కడో ఢిల్లీలో బాంబు పేలింది, అది టెర్రరిజం లో. వాళ్ళని పట్టుకున్నారా? వాళ్ళ వెనకాల ఉండే ముఠా పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చినారా? ఎన్ని ప్రాణాలు పోయినాయి? తెచ్చినారా? ఏమో, ఓకే, మీ ఇష్టం. ఇక్కడ మాత్రం మావోయిస్టులను తుదిమట్టిచ్చేస్తాం. ఇప్పటికే ఎంతమందిని చంపేసినారో ఇంక పైన ఎంతమంది చంపేస్తారు. అదేంటి వాళ్ళు నాకు ఎన్నో సార్లు వాళ్ళ మాటల్లో నేను విన్నది, మేము అడవులు దాటి సభ్య సమాజంలోకి రామనే వాళ్ళే. విజయవాడ ఎందుకు వచ్చినారు? చర్చల కోసం పిలిపించినారా? మూడో కంటికి తెలియకుండా మీతో చర్చలు చేసుకోవడానికి వాళ్ళు వచ్చినారా? వచ్చినప్పుడు చంపేసినారా? ఎందుకంటే మీరు అడవుల్లోకి వెళ్ళలేరు కదా. అడవుల్లోకి వెళ్తే మీ స్థానం తక్కువ, వాళ్ళ స్థాయి ఎక్కువ. ఎన్కౌంటర్ ఏంటిది? ఎన్కౌంటర్ సభ్య సమాజంలో ఎన్కౌంటర్ ఎలా ఉంటుంది? మీరు పట్టుకోవచ్చు కదా, ప్రాణాలతో పట్టుకొని లోపలేసి ఉండొచ్చు కదా. హిడ్మాన్ మాకు చూపించి ఉండొచ్చు కదా. హిడ్మా మంచోడని మేము చెప్పను. హిడ్మా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రవర్తించారా? మీరు అరెస్ట్ చేయకుండా మీరు ఎలా చంపేస్తారు? మీ చేతిలో గన్నులు ఉంటే చంపేస్తారు వీళ్ళు. ఇప్పుడు మీకు వాళ్ళకి తేడా ఉంటది. వాళ్ళు ఒక మంచి కాజ్తో అడవుల్లో ఉన్నారు. మీరు వాళ్ళని చంపేసి రాజ్యాంగ విరుద్ధంగా పోయిన మీరు ఒక కాజ్ కూడా లేదు. రాష్ట్రంలో మావోయిజం అసలు పుట్టింది మావోయిజం లేకపోతే ఇవన్నీ నక్సలిజం కానీ మహారాష్ట్రలో అండి, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అండి, ఒరిస్సా బోర్డర్ లో అండి. నేను పార్వతీపురంలో చూసినాను. వాళ్ళకి పోలీసులు అంటే ఎందుకు కోపం అంటే తప్పుడు కేసులు కడతారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆడబిడ్డలతో తప్పుగా ప్రవర్తిస్తారు, లేకపోతే అన్యాయంగా మా భూమి ఆక్రమించినారు అని ఒకటి దగ్గరికి పోతే ఆ భూమి ఎవరు ఆక్రమించారో వాడితో సహకరిస్తారు. కానీ కొన్ని చోట్ల పోలీసులు అలా ప్రవర్తిస్తారు. అప్పుడు ఆ పోలీసుల ప్రవర్తన విధానానికి ఈ మావోయిస్టులు కానీ నక్సల్స్ కానీ కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ గేట్ బయట రాస్తారు. ఏమని? ఒక ముందు మెసేజ్ ఇస్తారు సార్. మెసేజ్ ఇవ్వకుండా చంపరట. ఇది కూడా నాకు అక్కడ గద్దరన్న దగ్గర ఉన్న కొంతమంది చెప్పినారు. విమలక్క పాటల్లో కూడా కొన్ని నాకు అర్థమయ్యేవి. అయితే వాళ్ళు ఏం రాస్తారంటే ఒక మెసేజ్ రాస్తారు. రేపు పొద్దున్నే సీతాలకి ఎవరైతే ఇల్లు ఆక్రమించారో వాళ్ళని కాపాడండి, లేకపోతే నా ఇల్లు ఖాళీ చేపించి సీతక్కకి కాపాడండి, లేకపోతే ఇవన్నీ రాస్తుంటారు. వాళ్ళు ఏం చేయాలో అడుగుతుంటారు. అవి చేయలేకపోయారు అనుకోండి, వాళ్ళకి కోపంతో ఏదో చేస్తుంటారు. అది కూడా తప్పే. కానీ మరేం చేస్తాం తప్పని పరిస్థితి అన్నట్టుగా చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళలో ఒకతనైతే పిహెచ్డి చేసిన వాళ్ళు, ఒకళ్ళైతే ఇంజనీరింగ్ అన్నమాట. ఇంజనీరింగ్ లో హెవీ వర్క్ చేసిన వాళ్ళు. ఎందుకంటే మేము ఒక రోజు అరకు పరిసర ప్రాంతాల్లో, లంబసింగ్ పరిసర ప్రాంతాల్లో వెళ్తున్నామండి కారులో. నేను మా డ్రైవర్ వెళ్తున్నాం. అక్కడ ఏదో కేసు కాగితాలు తీసుకోవాలని, ఆ ఊరి పేరు కూడా నాకు గుర్తులేదు. అయితే అవేలో వెళ్తుంటే మా కారు ఆగిపోయింది. ఆగిపోతే మా డ్రైవర్ చెప్పాడు, వాటర్ పోయాలమ్మా, ఎక్కింది కదా, కొంచెం ఇబ్బంది అయింది, వాటర్ తో పోసుకొని వస్తాను, కారు కదులుతుంది వెళ్తుంది, ఇబ్బంది ఏం లేదు, మీరు ప్రశాంతంగా కూర్చోండి, కార్ డోర్ మాత్రం తీయకండి, ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటాయి, మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు, ఇబ్బంది, మీరు కార్ డోర్ వేసుకోండి, నేను వెళ్ళొస్తాను. రోడ్డు మీద ఒక బైక్ ఆపి ఆ బైక్ మీద అతన్ని తీసుకొని వెళ్ళాడు.
వెళ్తే అటువైపు నుంచి ఒక అతను వచ్చినారు. అతను పంచె కట్టుకున్నారు, తలపాగా నెత్తిన చుట్టుకున్నారు. పొలానికి గడ్డి తీయడానికి లేకపోతే కాలువ సరి చేయడానికి వచ్చిన రైతులాగా కనపడ్డాడు. నేనేమి లోపలే కూర్చున్నాను కదా, ఎంతసేపు ఎవరో ఒకళ్ళు కనపడినారు కదా, ఒక రైతు కదా అని ఒక మంచి ఉద్దేశంతో రోడ్డు మీద బైక్ మీద వెళ్ళే వాళ్ళని కూడా నమ్మను, కానీ రైతులు నమ్ముతాం కదా, పాపం మంచి వాళ్ళు అనేసి నేను అతను రాగానే డోర్ తీసి, అసలు లోపల చాలా ఇబ్బందిగా ఉందన్న, అసలు గాలాట్లేదు, అందుకనే డోర్ తీసి బయటకు వచ్చి కూర్చున్నారు, మీరు కొంచెం మా డ్రైవర్ వచ్చే వరకు ఉంటారా అన్న. ఏముంది బిడ్డ ఉంటాను అన్నాడు. తర్వాత నేను చెప్పినాను, ఏమైందమ్మా అంటే కార్కి ఏదో ప్రాబ్లం వచ్చిందంటన్నా, వాటర్ లేదట, డ్రైవర్ వాటర్ తీసుకురావడానికి. ఇవన్నీ పక్కన కాలువలే కదా, ఆ వాటర్ బాటిల్ ఇక్కడ ముంచితే కాలువలో నీళ్లు పోసేసేవాడుగా, మంచి నీళ్ళేనమ్మా, ఇవే మేము పొలాలకు పెట్టుకునేవన్నాడు. ఓ మరి అవునా, మరి ఎందుకు వెళ్ళినాడు నా వాటర్ కి నాకు తెలియదన్నా అంటే, ఆగ నేను చూస్తానని ఆ తాళం అది పెట్టుకుని డోర్ ఓపెన్ చేసిన ఫ్రంట్ చూస్తే ఈ వైర్ ఊడిపోయిందమ్మా, ఈ వైర్ కనెక్ట్ చేస్తే సరిపోతుందని మొత్తం వైర్ అంతా కనెక్ట్ చేసేసాడు. వాటర్ ఫాల్ట్ కాదు, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తావా అన్నాడు. నాకు రాదు కారు అన్న. పోనీ నీకు స్టార్ట్ చేయి, నేను స్టార్ట్ చేయనా, నీకు నమ్మకమైనా నేనేం కార్ తీసుకొని వెళ్ళిపోతానని నీకు అపనమ్మకం ఉందా అన్నాడు. నాకేం ఇబ్బంది లేదన్నా, మీరు కార్ స్టార్ట్ చేయండి అన్నా, లేకపోతే నేను మిమ్మల్ని చూసి బయటకు వస్తానా, కారులో కూర్చున్న దాన్ని మిమ్మల్ని నమ్మి నేను బయటకు వచ్చినా, మీరు రైతులు ఎవరిని మోసం చేయరు, నాకు ఆ నమ్మకం ఉంది, మీరు కార్ స్టార్ట్ చేయండి అన్న. నాకు అంతా అర్థం లేదు. కార్ స్టార్ట్ చేసినాడు, ఇదిగో చూడు స్టార్ట్ అయింది, ఆ డ్రైవర్ వచ్చాక తీసుకొని వెళ్ళమ్మా, నువ్వు లోపలే ఉండలే, ఇక్కడ బయట ఉండడం మంచిది కాదు, నువ్వు లోపల ఎక్కేసే అన్నాడు. నేను కార్ డోర్ ఎక్కేసాను. వెంటనే మా డ్రైవర్ వచ్చినాడు, ఇంకొక మెకానిక్ ని తీసుకొచ్చి ఆ వైరు ఈ బోల్ట్ అంట మొత్తం కార్ డోర్ ఎక్కుతుంటే, ఈ లోపు నేను చెప్పిన ఇంజిన్ స్టార్ట్ అయింది ఒకసారి చూడండి అంటే, లేదు లేదమ్మా మీరు కంగారు పడతారని చెప్పలేదు, వైర్ ఊడిపోయింది, ఆ వైర్ బాగు చేయడం నాకు రాదమ్మా, అందుకని మెకానిక్ అని తీసుకుని వచ్చా, మీరు ఏమనుకోకండి, పావు గంటలో అయిపోతుంది, పావు గంటేనమ్మా, అంతకు మించి ఎక్కువ పడ, మీ కార్లో కూర్చోండి అన్నాడు. నేను అన్నాను, లేదు లేదు ఒక అన్న బాగు చేసినారు, మీరు స్టార్ట్ చేయండి చెప్తానన్న. లేదమ్మా వైర్ ఊడిపోయింది, అది స్టార్ట్, మీరు ఒక్కసారి స్టార్ట్ చేయండి అన్న అని ఆ డ్రైవర్ లోపల పిలిస్తే బండి ఆ కార్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే అతను నన్ను ఆశ్చర్యపోయినాడు, అరే స్టార్ట్ అయింది, ఆ మెకానిక్ అన్నాడు, అదేంటి ఇది వైర్ బెక్ జాయిన్ చేయాలా, ఇది కట్ చేసిన వాళ్ళు ఎవరు, ఇది ఎలా చేసినారు అంటే, ఎవరో ఒక అతను బాగు చేసినారంట అంటే, అన్నులు వచ్చి ఉంటారు, ముందు ఇక్కడ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉంచకండి అని ఆ మెకానిక్ చెప్పాడు. వెంటనే డ్రైవర్ కంగారు పడి, అతన్ని మీరు చూసినారా అన్నాడు. నేను చూసినాను అన్న, నేను చూసినాను, నేను మాట్లాడాను అతనితో అన్న. అవునా అమ్మా, ఇక్కడ అన్నలు ఉంటారు, వాళ్ళే, లేకపోతే మీకు అసలు అనుమానం రాలేదా, వాడు రైతు అంటున్నారు కదా, మరి రైతు అయితే మెకానిక్ ఎట్లా చేస్తాడు, ఆ వీళ్ళు ఇక్కడ అడవుల్లో తిరుగుతుంటారు, వీళ్ళ వల్ల ఇబ్బంది ఉంటది, మీరు తొందరగా ఎక్కేయండి అంటే, వాళ్ళ వల్ల ఇబ్బంది ఉంటే నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు, మీరు మీరు మామూలుగా అయితే అసలు అలా బయటికి రాకూడదు, మీరు ఎందుకు వచ్చినారు అది ఇది అంటూ, డ్రైవర్ నా పేరు ఎక్కడ చెప్పకండి, నా కార్ పేరు ఎక్కడ చెప్పకండి, నేను అన్నల్ని చూసినానంటే మీరు గుర్తుపడతారా, వాళ్ళు అలా ఉంటారా ఇలా ఉంటారని చంపేస్తారు పోలీసులు, వీళ్ళు తట్టుకోలేమని చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత కొంత లెక్క వెళ్ళిపోయిన తర్వాత మేము ఏదైతే కార్నర్ ఉంటున్నామో అక్కడ ఒక ఎర్ర కండువా పెట్టి, అక్కడ ఒక ఒక పెద్ద కర్ర లాంటిది, మేకు లాంటిది ఏదో చెట్టు కొట్టి ఒక ఒక కాగితం మీద రాసినారండి. ఏమని రాసినారంటే, తెలంగాణని గడగడలాడించిన బిడ్డ, అడవులో అన్నలను చూసి భయపడతావా, భూదేవి తల్లికి పుట్టినటువంటి ఆడబిడ్డలు ధైర్యాన్ని నింపుకొని పెరగాలి మీరు, సమాజాన్ని అంటూ ఒక 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 5 లైన్లు రాసినారండి. నేను చాలా రోజులు నేను దాన్ని బట్టి కొట్టాను. అయితే ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను భయపడిపోయి వెంటనే అది చింపేసి కింద పడేసి, మీరు తెలంగాణలో కేసు చేసినారా అన్నాడు. ఎప్పుడో లేండి, మా లాయర్ గారు చేశారు, నేను అక్కడ కేసులోకి వెళ్ళేదాన్ని అని. చూడండి, ఆ విషయం నాకు కూడా తెలియదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ అడవుల అన్నులు, వాళ్ళకి అన్ని తెలుస్తాయి, మనం ఎవరు ఏంటి, మనం దేనికోసం వచ్చాం, మనం మంచి చేయడానికి వచ్చామా చెడు చేయడానికి వచ్చామా, మీరు అనుకుంటారు, ఏ రాజకీయ నాయకుడిని వృధాగా చంపరండి వాళ్ళు, వాళ్ళకి ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటది, వీడు సొసైటీకి చెడు, వీడు మంచి అని. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిని చంపడానికి శత్రువులు వాళ్ళు చంపేసి మావోయిస్టుల మీద అన్నల మీద నెట్టేస్తారు. అవును. వాళ్ళు పాపం అలా చేయరేమో. అది చాలా చోట్ల ఆధారపూర్వకంగా కూడా కొన్ని చోట్ల నిరూపితమైంది. అడవులు అన్నలు చంపేసినారు పాపం అంటారు, కానీ అడవులు అన్నలు చంపరు, వాళ్ళకేం పని, ఇతను ఏమన్నా నష్టపరిచాడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అంత ఫేవర్ గా మాట్లాడిన గద్రన్న గాని, కొంతమంది నక్సల్స్ అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది గాని, వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే అతని ఆలోచన, అతని విధి విధానం, ఒకవేళ ఈ కేవలం చిరంజీవి గారు తమ్ముడు కాబట్టే అన్న వెళ్ళినట్టు సినిమాలోకి వెళ్ళాడు, అన్న చేస్తున్నట్టు రాజకీయం చేస్తున్నాడు, రాజకీయాల్లోకి ఆయన వచ్చినాడు కాబట్టి అటు వింటూ బాటలోకి వచ్చాడు. ఇది ఒక సరైన దారి గనక చిరంజీవి గారు వెయ్యలేకపోతే, ఇమీడియట్ గా ఒక వెంకట్రావు గారి కొడుకు అయి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో గద్దరన్నతో పాటు ఆ గన్నో పెన్నో పట్టుకొని బయటకు వచ్చేసేవాళ్ళు. సో అక్కడ దాని కాన్సెప్ట్ ఏంటంటే సార్, వాళ్ళెవరికి చెడు చేయరు, వాళ్ళకి ప్రతి వ్యక్తి లోతున ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అక్కడ అనుకోకుండా చూసిన వ్యక్తి వెంటనే నా గురించి ఎలా తెలిసింది, ఆ తెలంగాణ దిశ కేసు చేసిన బిడ్డ అడవుల్లో అన్నలకి చూసి భయపడతావా అని. అంటే నేను అతనికి చెప్పిన కారు దిగినప్పుడే ఏమని చెప్పినానంటే,
ఆ డ్రైవర్ లోపలే కూర్చోమన్నారన్న, కానీ లోపల ఒక్కదాన్ని కూర్చొని గాలి అట్లా ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది, మిమ్మల్ని చూసినాను కదా అందుకే ధైర్యంగా ఉంది బయటకు వచ్చినాను అని. నువ్వు భయపడ్డావా అన్నాడు. ఆ భయం కదా, మా డ్రైవర్ కంగారు పెట్టేసినాడన్నా ఇక్కడ బయటికి రాకూడదని. అంటే అట్లా ఏం ఉండదులే బిడ్డ, నువ్వు కూడా భయపడితే ఎట్లా చెప్పు. నేనా, నేనేమన్నా స్పెషల్ అంటే కాదులేమ్మా, ఆడబిడ్డలు ఎప్పుడు భయపడకూడదు. మీరు భూదేవి భూగర్భంలోంచి బయటకు వచ్చిన వాళ్ళు, మీకు నొప్పి బాధ మీరు భరించలేదు అన్న వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే పురిటి నొప్పుల కంటే మించిన నొప్పులు ఏముండవు. ఒక వ్యక్తి కత్తితో మిమ్మల్ని పొడిచినాడు అనుకో, నొప్పిగా ఉంటుంది కదా, కానీ దానికంటే మించిన నొప్పి పురిటి నొప్పి. అవి మీరు భరిస్తున్నప్పుడు ఈ నొప్పులు మీరు భూదేవి తల్లిలోంచి వచ్చిన వాళ్ళు, నేను అందులో రైతును కాబట్టి నేను చెప్తున్నాను అన్నాడు. ఆ ఆలోచనలోనే ఉన్నాను, కానీ ఇతను కార్ మెకానిజం ఎలా చేసినాడు నా ఆలోచన నాకు డ్రైవర్ చెప్పే వరకు నాకు తట్టల. నేను చూస్తాను నాకు తల్లి, నాకు కూడా కొంచెం తెలుసు, నేను చదువుకున్న వాడినే కానీ ఇంట్రెస్ట్ తో రైతు చేస్తున్నాను అన్నాడు. అంటే చదువుకున్న వాడికి కొంత గొప్ప తెలుస్తుంది అనుకున్నాను, కానీ అడవుల్లో అన్నలని అనుకోలేదు. అప్పుడు నాకు అర్థమైంది. అదే రకంగా పార్వతీపురం కేసు చేసినప్పుడు కూడా అక్కడ పోలీసు వాళ్ళు ప్రవర్తించినటువంటి దురుసు విధానం కానీ, నా క్లయింట్ ని ఇబ్బంది పెట్టి నా మీద కేసులు వేస్తున్నటువంటి తీరు కానీ, అక్కడ కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో అన్నలు ఉంటారు అన్న ధోరణి అక్కడ కూడా 2-3 ఎగ్జాంపుల్స్ లో నాకైతే నిరూపితమైందండి. బట్ ఒక కాన్సెప్ట్ తో ఉంటుంటారు. నిన్న కూడా విమలక్క వీళ్ళందరూ కమ్యూనిస్టులు, లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి నక్సలిజం సంబంధించిన కొంతమంది గేయ రచయితలు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. కొంతమంది ఖండిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళకంటే తెలీదు, గన్నుతో చేసేస్తున్నారు తప్పు. మరి మనం ఒప్పేంటి? ఆ మన్యం జిల్లాలో అంటే పట్టుకోలేము, విజయవాడ పరిసర ప్రాంతాల్లో అది సినిమాలో చూస్తాం చూడండి, ఒక ఒక ఇంట్లో ఉన్నారు అంటే ఆ ఇల్లంతా బ్లాక్ చేసేసి వాళ్ళని పట్టుకోవడం పెద్ద తేలికేం కాదు కదా. కానీ అంతమందిని ఎవరిని చంపేసినారు? సరే, అంతమంది చచ్చిపోయారు కదా, చంపేసినారు కదా, ఎన్కౌంటర్ కదా, మీ మీదకి ఏ కాల్పులు జరిగినాయి? ఎంతమంది పోలీసులు కాల్పులకు గురయ్యారు? ఎంతమంది చేతుల మీద, కాళ్ల మీద, తల మీద కాల్పులు జరిగినాయి? ఎంతమంది పోలీసు వాళ్ళు చచ్చిపోయారు? ఆ పెను ప్రమాదంలో మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవడం కోసమే కదా మీరు ఎన్కౌంటర్ చేసింది. ఎంతమంది ప్రాణాలు పోయినాయి లెక్క చెప్పినారా? లెక్క చెప్పినారా? ఆ రోజు దిశ ఎన్కౌంటర్ కేసులో కూడా ఢిల్లీ నుంచి సిర్పూర్కర్ కమిషనర్ వచ్చినప్పుడు ఫస్ట్ అడిగిన ప్రశ్న, ఏ పోలీస్ వాడికి గాయం అయినది, కమాన్ టెల్ మీ అంటే, అవునండి నాకు ఇక్కడ చేతి మీద కాల్చినారు రివాల్వర్ పెట్టి వాళ్ళు. అవునా, హౌ దే నో హౌ టు షూట్ రివాల్వర్, దే హ్యావ్ సమ్ ప్రొసీజర్ నా, దే హ్యావ్ సమ్ లాక్ అని జడ్జి గారు అడిగినారు. అదేనండి అని. ఆ టైం ఎంత, 4:30-5:30కి మిమ్మల్ని వాడు రివాల్వర్ మీ జేబులోంచి రివాల్వర్ తీసేసుకొని మిమ్మల్ని కాల్ చేసినాడా? అసలు ఒరిజినల్ నేరగాళ్ళు అయితే మీరు మీరు ఒరిజినల్ నేరగాళ్ళు వీళ్ళే అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే మీరు చట్టం దృష్టిలో పెట్టేసి ఉండేవాళ్ళు కదా. వాళ్ళు నేరగాళ్ళు కాదేమో, ఇవాళ కాకపోతే రేపైనా ఆయిషా కేసులో సత్యంబాబులా బయటకు వస్తాడేమో, అప్పుడు ఒరిజినల్ నేరగాడిని పట్టుకోవాల్సి వచ్చిద్దేమో అన్నట్టుగా వీళ్ళే నేరగాళ్ళుగా చిత్రీకరించడమే కాకుండా నిజాన్ని సమాధి చేయడం కోసం కాల్చి చంపేసినారా? ఒకవేళ పెద్దోడే ఉన్నాడేమో పొలిటీషియన్, అమ్మాయి వెటర్నరీ డాక్టర్ కదా, ఎవరో పొలిటీషియన్ మనసు పట్టి ఏదో చేసినాడేమో, వాడిని పట్టుకోలేం కదా. వాడిని పట్టుకుంటే ఎలాగా? ప్రత్యూష రెడ్డిని రేప్ చేసి చంపేసిన వాళ్ళు ఎవరో పాపం వాళ్ళ అమ్మకి సాక్ష్యాలు ఉన్నాయి, ఏ రెడ్డి గారు చంపేసినారు, పట్టుకోలే. కానీ వీళ్ళని మాత్రం మొత్తాన్ని లేపేసినారు. వీళ్ళు నోరు తెరిచి చెప్తే వాళ్ళకి అసలు ఆ ఆడ మనిషిని ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. ఇవన్నీ కూడా బతికుంటే విలువైన సమాచారం వెలుగులోకి తీసుకొచ్చి పోలీసులు అన్యాయంగా ఒకళ్ళు ఇరికిచ్చినారు అంటూ వీళ్ళు నిర్దోషులుగా బయటకు తెచ్చుండే వాళ్ళం. దరిద్రం ఏంటంటే అప్పటికప్పుడు ఎన్కౌంటర్ చేయడం వల్ల వాళ్ళు చనిపోయారు. ఒరిజినల్ నేరగాడు ఇంతవరకు దొరకడు. వీళ్ళకి పోలీసు వాళ్ళకి తెలిసిన పడే కదా, ఎవరో ఒకరిని తీసుకొని కాల్చి అవతల పడేస్తే కేల్కతాం దుకాణం బంద్. ఒక అమ్మాయిని రేప్ చేసినారు నలుగురు కలిపి, ఆ నలుగురు చేసిన దారుణ అత్యాచారానికి కాల్చి చంపేసిన హీరో సజ్జనార్ అని బాగా హైలైట్ అయింది కదా. కానీ నలుగురు నేరగాళ్లే కాదు కదా, ఈ అమ్మాయిని రేప్ చేసినోడు ఇంకొకటి ఎవడో కదా, వాడిని పట్టుకోలేక వీళ్ళని తెచ్చారు కదా. ఇలా నోరు విప్పి నిజాలు చెప్తేనే కదా విలువైన సమాచారం బయటకు వచ్చేది. సో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అండి, అక్కడక్కడ అడవుల్లో అన్నలు ఉన్నారు, వాళ్ళు ఎనీ టైం వచ్చి గొడవ చేస్తారు, పోలీస్ స్టేషన్లో పెయిల్ చేస్తారని ఒక భయం 85కు ముందు అట్లా బాగా గతంలో ఉండేదండి. బ్రిటిష్ వాళ్ళ తర్వాత పెట్టుబడిదారి పెత్తనందనంలో అప్పుడే అంటుంటాం ఏదనో చిరంజీవి గారి పాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అంటూ ఒక టైటిల్ సాంగ్ వచ్చేది, కొండవీడి దొంగ అని. కొండవీడి దొంగ మరి ఏదో సినిమా గుర్తులేదండి. ఆయన నోటికి అదే ఇలా కట్టుకుంటా ఒక గుర్రం మీద వస్తాడు, అలా ఉంటారు అన్నలు అని అనుకునే వాళ్ళం. సో ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ మావోయిస్టుల వల్ల మళ్ళీ ప్రభుత్వ రాజకీయ నాయకులకి ఏమైనా ఇబ్బంది ఉందా, వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతారా అంటే ఆ స్థాయి బహుశా ఉండదేమోనండి. ఎందుకంటే అందరినీ కొంతమంది చంపేస్తున్నారు, కొంతమంది సరెండర్ చేస్తున్నారు కాబట్టి మాక్సిమం తిరుగుబాటు ఉండదు. ఒకవేళ తిరుగుబాటు కూడా వాళ్ళు చేయరండి. మీలో మీరు చంపేసుకుని మావోయిస్టుల మీద అన్నల మీద దయచేసి నెట్టకండి.
నెట్టకండి. మీలో ఎవరికన్నా ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా మీకు ఎదుగుతున్న అడ్డొచ్చాడు అనుకోండి, మీరు వాళ్ళని లేపేస్తారు సహజంగా. ఏదో కారణాలతో. లేపేసి ఇదిగో మనం అన్నలు తిరగబడ్డారు మన మీద. అన్నలు వాళ్ళే కాల్చి చంపేసినారు. వాళ్ళే పొడి చేసినారు. వాళ్ళే బాంబ్ పేల్చి కార్‌ని పైకి లేపేసినారు. ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి. సరేనా? వాళ్ళు ఆ ధోరణితో ఉంటారో లేదో తెలీదు. అలా ఉండరని భావిస్తున్నాం. దయచేసి మీరు ఈ అక్రమ అరెస్టులయితే చేయండి గానీ, సక్రమంగా ఇలా చంపడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ రజనీ గారు. సో ఇది రజనీ గారి అనాలిసిస్. మీరు ఏమనుకుంటున్నారో హిడ్మా ఎన్కౌంటర్ గురించి? నిజంగా లొంగిపోవడానికి వస్తే చంపేశారా, లేదు ఎన్కౌంటర్లో చనిపోయాడా? మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.